హలో ఫ్రెండ్స్, ప్రేమ పెళ్లి దీని గురించి నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పుకుందాము. రీసెంట్ గా జరిగిన సంఘటననే చుట్టుపక్కల చాలా విశేషాలు మనం చూస్తూ ఉంటాము. జరిగిన సంఘటనే ఇద్దరు ప్రేమికుల గురించి జరిగిన సంఘటన. ఇద్దరు కూడా ఒకే ఆఫీస్ లోనే పనిచేస్తూ ఉంటారు. ఒకరికొకరికి ఆ విధంగా ఆఫీస్ లోనే మొదటి పరిచయం అయితే అవుతుంది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి ఆ స్నేహం కాస్త ప్రేమగా అయితే మారుతుంది. మొదటగా ఈ అమ్మాయి ఆ అబ్బాయికి అయితే ప్రేమిస్తున్నానని అయితే ముందుగానే చెప్తుంది అన్నమాట. మొత్తం అంతా ఆఫీస్ అంతా కలిసి, మొత్తం ఆఫీస్ కొలీగ్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఒక టూర్ అయితే వేసుకుంటారు. ఆ టూర్ లో అందరి ముందు ఆ అమ్మాయి ఆ అబ్బాయికి అయితే ఒక అబ్బాయికి అయితే చెప్తుంది, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నేను నిన్ను ఇష్టపడుతున్నా అని చెప్పేసి. అందరి ముందు అలా ఆ అమ్మాయి ధైర్యంగా చెప్పేసరికి ఆ అబ్బాయి కూడా ఏం సమాధానం అయితే అక్కడ ఏం చెప్పలేదు. మరుసటి రోజు ఆఫీస్ కి వచ్చిన తర్వాత ఆయన గమనించడము, ఆ అమ్మాయి తన మీద ఉన్న ఇష్టాన్ని అర్థం చేసుకొని తను కూడా ఓకే అయితే చెప్పేస్తారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ప్రేమ బాగా పెరిగిపోతుంది. ఇద్దరు కూడా కలిసి తిరగటము, కలిసి లంచ్ కి వెళ్ళటము, డిన్నర్ కి వెళ్ళటము, పార్కులకి, సినిమాలకు, షికార్లకి ఇలా చాలా బాగా తిరిగేవాళ్ళు. ఇలా సాఫీగా జరుగుతున్న వాళ్ళ జీవితంలో ఒక సంవత్సరం అయితే అలా గడిచిపోయింది. చక్కగా మంచి ప్రేమికులుగా మొత్తం అందరూ కూడా ఆఫీస్ లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ అందరూ కూడా చక్కగా వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళనమాట. వాళ్ళ ప్రేమ గురించి వాళ్ళంతా అన్యోన్యంగా అంత ఆప్యాయతంగా ఉండేది. ఇద్దరు కూడా హాస్టల్లో అయితే ఉండేవాళ్ళు అనమాట. ఒక రోజు ఆ అబ్బాయి ఏమైందో తెలియదు, సడన్ గా ఇలా ఇద్దరం వేరు వేరు హాస్టల్లో ఉండడం ఎందుకు, మనం ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఒక రూమ్ తీసుకొని అయితే ఉందామని చెప్పేసి ఒక ఫ్లాట్ తీసుకొని అయితే డిసైడ్ చేసుకొని అయితే ఉంటారు. ఆ అమ్మాయి మొదట్లో యాక్సెప్ట్ చేయలేదు. అలా చేయడం తప్పేమో అనేసి చాలాసేపు ఆలోచన చేసి ఒక వారం రోజులు ఆ అబ్బాయి అలా అడుగుతూనే ఉన్నాడు. ఆ అమ్మాయి ఒక వారం తర్వాత సరే అని చెప్పేసి ఇంక ఇద్దరు రూమ్ తీసుకొని కలిసి అయితే ఉంటారు. మొదట 1 నెల 2 నెలల వరకు వాళ్ళిద్దరు చక్కగా అన్యోన్యంగా బాగా ఉండేవాళ్ళు. ఒకే ఇంట్లో బాగా చక్కగా అర్థం చేసుకొని ఒకరి మీద ఒకరు నమ్మకంతో చాలా ఉండేవాళ్ళు. కానీ ఇంకా మెల్లిమెల్లిగా మొదలైనాయి వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న కోపాలు, చిన్న చిన్న అలకలు, చిన్నగా గొడవలు స్టార్ట్ అయితే అయ్యాయి అన్నమాట. ఆ అబ్బాయి సడన్ గా క్యారెక్టర్ అయితే చేంజ్ చేసేసాడు. ఎంతగానో నమ్మకం ఉండి చక్కగా ప్రేమించుకున్న వాళ్ళ మధ్యలో ఎవరో ఒక అమ్మాయి అయితే ఎంటర్ అయ్యింది. మెల్లిగా ఈ అబ్బాయి అయితే ప్రవర్తనలో చాలా మార్పులు అయితే వచ్చాయి. అది గమనించిన ఆ అమ్మాయి చాలా సార్లు ప్రశ్నించింది, నువ్వు ఎందుకు ఈ మధ్య సరిగ్గా ఉండడం లేదు, నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, నాతో టైం స్పెండ్ చేయట్లేదు, మనం వేరువేరుగా ఉంటే కలవడం ఇబ్బంది అవుతుందని చెప్పే కదా ఇద్దరం కలిసి రూమ్ తీసుకున్నాము, ఇప్పుడు నువ్వు కనీసం ఇంటికి కూడా రావట్లేదు, ఎప్పుడో రాత్రి వస్తావు, పడుకుంటావు, తర్వాత ఇంక మళ్ళీ వెళ్ళిపోతావు అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా సార్లు అడిగినా కూడా ఆ అబ్బాయి చాలా చిరాకు పడి ఆ అమ్మాయిని పట్టించుకోకుండా అయితే ఉండేవాడు. ఇలాగే సాగుతూ ఉంటే కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వల్ల ఆ అబ్బాయి చేసే ప్రతి ఒక్కటి అన్ని కూడా తెలిసిపోయాయి. ఆ అబ్బాయి ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకేసారి ఒక 5 మందితోని ఫ్లడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. 5 మందితోని తిరుగుతున్నాడు, ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళతో ఏదంటే అలాగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఆ అమ్మాయికి అయితే తెలిసింది. ఆ తెలిసిన విషయం ఆ అమ్మాయి సరే ఇంకా నేను తను ప్రేమించాను, నేనే కదా ప్రేమించాను, తను నేను మార్చుకుంటాను అని చెప్పేసి ఆ అమ్మాయి ధైర్యం చేసి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలా బయటకైతే వెళ్ళొద్దు, నువ్వు ఎలాగో నన్ను పెళ్లి చేసుకోబోతున్నావు, నేను నీ దాన్ని, నువ్వు కావాలనుకుంటే నా దగ్గరికే రా అని చెప్పేసి ఆ విధంగా ఆ అబ్బాయిని అయితే నచ్చ చెప్పడానికి అయితే ప్రయత్నిస్తుంది. కానీ దానికి కూడా ఒక అవకాశంగా అయితే ఆ అబ్బాయి తీసుకొని ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా అనుభవించేవాడు. శారీరకంగా మానసికంగా చాలా అంటే చాలా అనుభవించేవాడు. హెల్త్ బాగోలేక తను యాక్సెప్ట్ చేయకపోతే ఇష్టం వచ్చినట్లుగా కొట్టేవాడు, కొట్టి అనుభవించేవాడు. ఇంత టార్చర్ ని కూడా అమ్మాయి భరించుకుంటూ అయితే వచ్చింది. ఈ విధంగా నేను చాలా ప్రేమించాను, నాకు చాలా ఇష్టము అని చెప్పేసి ఆ అబ్బాయిని మార్చుకోవాలని చెప్పేసి ఎంతగానో ఓపిక అయితే పట్టింది. ఒక రోజు ఆ గాయాలతో చూసిన తన ఆఫీస్ లో ఉన్నటువంటి ఫ్రెండ్ ఒకసారి అయితే ఆ అమ్మాయిని అడిగింది, జరిగిందంతా చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఆఫీస్ లో కొలీగ్స్ చివరికి ఈ మ్యాటర్ అంతా కూడా వాళ్ళ బాస్ కూడా అయితే తెలిసిపోయింది. అప్పుడు అందరూ కూడా ఆ అబ్బాయికి నచ్చ చెప్పడం అయితే చేశారు. ఇంకా ఈ విధంగా చెప్పడం వల్ల ఆ అబ్బాయి ఇంకా ఎక్కువ అయితే చేయడం అయితే చేశారు.
ఇలా అందరికి చెప్పి నా పరువు తీస్తావా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. ఆ అమ్మాయి అయితే అవన్నీ భరించలేకపోయేది. అప్పటికే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. సో తన ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని ఆపరేషన్ అయితే చేయించుకుంటుంది. చెప్తే నాకేం సంబంధం లేదు, నువ్వు ఎవరితో తిరిగావో, నీకు ఎవరి వల్ల వచ్చిందో అని చెప్పేసి ఇలా అవమానించాడు ఆ అమ్మాయిని. ఇంకా ఆ అమ్మాయి అవమానం భరించలేక ఇంకా నేను నీతో కలిసి ఉండలేనని చెప్పేసి ఆ అమ్మాయి రూమ్ ఖాళీ చేసేసి మళ్ళీ హాస్టల్ కి తిరిగి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి మాత్రం అదే ఫ్లాట్ లోనే వేరే అమ్మాయిలను తెచ్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఇక ఈ అమ్మాయి ఈ విషయం కొద్ది రోజుల వరకు అయితే అబ్బాయితో కదిలించడము మాట్లాడడం ఇవన్నీ కూడా చేయలేదు. ఆఫీస్ లో కనిపించినా కూడా మాట్లాడడం అయితే చేసేది కాదు. వచ్చి మళ్ళీ బ్రతిమలాడితే సరే అని చెప్పేసి మళ్ళీ ఆ అమ్మాయి ఆ అబ్బాయితో మాట్లాడడం అయితే మొదలు పెట్టింది. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇద్దరు అన్యోన్యంగానే కలిసి మలిసి ఉండేవాళ్ళు. తనకి అవసరం వచ్చినప్పుడల్లా ఈ అమ్మాయితోనే మంచిగా మాట్లాడి ఆ అమ్మాయిని ఒక మాయలో అయితే ఉంచి అనుభవించి వెళ్ళేవాడు. ఇంకా ఈ అమ్మాయి భరించలేక శారీరకంగా పెట్టే బాధలు భరించలేక ఆ అమ్మాయి ఇంకా పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్లాల్సి వచ్చింది. అక్కడ వెళ్లి కంప్లైంట్ అయితే చేసింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా సహాయం అయితే చేశారు. పోలీసులు వాళ్ళు అబ్బాయిని పిలిపించి అడిగితే నాకంటే తక్కువ కులం ఆమె, మాది ఒకటే కులము, కాకపోతే మా దాంట్లో కూడా కొన్ని ఎక్కువ తక్కువ ఉంటాయి, సో మా పేరెంట్స్ అయితే ఒప్పుకోరు అని చెప్పేసి ఆ విధంగా అయితే చెప్పడం అయితే జరిగింది. మరి ఒప్పుకోకపోతే నువ్వు ఎందుకు ఆ అమ్మాయిని ఇన్ని రకాలుగా వాడుకున్నావు, ఇంతగా లవ్ చేస్తున్నానని చెప్పేసి ప్రేమిస్తున్నానని చెప్పేసి ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ విధంగా అయితే నడుపుతూ వస్తున్నావు అని చెప్పేసి అడగడం జరిగింది. చివరికి ఆ అమ్మాయికి అయితే న్యాయం అయితే జరగలేదు. పోలీస్ స్టేషన్ లో ఆ అబ్బాయి చెప్పిన మాటలకి వాళ్ళు కన్విన్స్ చేయాలని చాలా ట్రై చేశారు. అక్కడ కాంప్రమైజ్ చేసేసి మళ్ళీ ఇద్దరిని కలిపి అయితే పంపించారు. మళ్ళీ కలిపి పంపించిన తర్వాత కొద్ది రోజులైతే 1 నెల 2 నెలల వరకు మళ్ళీ మంచిగానే ఉన్నాడు. మంచిగా ఉండి మళ్ళీ మొదలైతే స్టార్ట్ చేశాడు తన వ్యసనాలు, తన తిరుగుళ్ళు ఇవన్నీ కూడా మళ్ళీ మొదలు పెట్టాడు. ఇంకా అమ్మాయి అయితే విసుగు వచ్చేసింది. ఇంకా ఎంతమందికి చెప్పినా ఎవరు చెప్పినా అబ్బాయి వినే స్టేజ్ లో అయితే లేడు. చివరికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టినా కూడా అబ్బాయి భయపడే కొంచెం కూడా అయితే బెదిరిపోలేదని ఆ అమ్మాయికి పూర్తిగా అర్థమైపోయి ఇంకా ఇలా కాదని చెప్పేసి హాస్టల్లోనే అమ్మాయి సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ చేసుకుంది. ఒక రోజు ప్రయత్నం చేస్తుండగా వాళ్ళ రూమ్ లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ అమ్మాయిని అయితే అడ్డుకోవడం జరిగి అమ్మాయికి ధైర్యం చెప్పారు. కానీ నేను ప్రేమించాను, నాకుగా నేను అబ్బాయికి వెళ్ళి నేను ప్రేమించానని చెప్పాను, నేను మోసపోయాను, నన్ను చాలా వాడుకున్నాడు, నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు, నన్ను ఏ విధంగా ఇలా మోసం చేయగలుగుతాడు అని చెప్పేసి ఎంతగానో బాధపడింది. ఆ బాధలోంచి రావడానికి ఆ అమ్మాయికి చాలా ఇయర్స్ అయితే పట్టింది. కానీ ఈ అబ్బాయి మాత్రం హ్యాపీగా ఇంకా వేరే వాళ్ళతోటి ఇలా తిరగడము, ఇలా ఎంజాయ్ చేయడము ఇదే ఉన్నాడు. తన ఫ్రెండ్స్, తన హాస్టల్ రూమ్మేట్స్ చెప్పినా కూడా ఇలా సూసైడ్ చేసుకుందని కూడా నాకు సంబంధం లేదని చెప్పేసి అలా వెళ్ళిపోయేవాడు అనమాట. అసలు ఇంకా పూర్తిగా మా అబ్బాయిని మర్చిపోమని ఎంతో మంది ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ అందరూ చెప్పేవాళ్ళు. ఆ అబ్బాయి పెట్టే టార్చర్లుకి భరించలేక, శారీరకంగా భరించలేక మళ్ళీ అబార్షన్ అయింది కదా, సో దానివల్ల తనకి బాడీలో కూడా ఎన్నో హెల్త్ ఇష్యూస్ అయితే రావడం వల్ల ఆఫీస్ కూడా సరిగ్గా వెళ్ళలేకపోతుండే, జాబ్ కూడా పోయింది, హెల్త్ కూడా సరిగ్గా లేకుంటుండే. ఇంకా ఏం చేయాలో అర్థం కాక కూడా చాలా అంటే చాలా పాడైపోయింది. ఇన్ని బాధలు పడుతూ ఉంది. ఆ అబ్బాయిని మర్చిపోవడానికి అయితే చాలా రకాలుగా అయితే ట్రై చేసింది. ఈ స్టోరీ అయితే ఇలాగే సాగుతూ ఉంది. ఇలాంటి అబ్బాయిలను ఏం చేయాలో మీరు ఒకసారి చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా ఈ విధంగా బాధలు పెట్టి ఆ అమ్మాయిని ఒక దిక్కులేని దానిలాగా, ఆ అమ్మాయిని ఒక దిక్కులేనిలాగా చేసేసి ఈ విధంగా అయితే బాధలు పెట్టారు. ఇలాంటి వాళ్ళని ఎలా చేయాలి? పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎలాంటి వాళ్ళకి శిక్ష అయితే వేయలేక, వాళ్ళ మాటలో లేదా వాళ్ళు డబ్బులు ఇచ్చారో మరి ఏమీ తెలియదు, కానీ అక్కడంతా కూడా మొత్తం కాంప్రమైజ్ చేసేలాగా అయితే చేసుకున్నారు. ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా అస్సలకి మారని కూడా మారలేదు. ఇలాంటి వాళ్ళని అసలు ప్రేమ, పెళ్లి అనే దాని మీద నమ్మకం లేకుండా పోతుంది ఈ రోజుల్లో. నిజంగా మీరు ప్రేమిస్తున్నారు, పెళ్లి చేసుకుంటానంటేనే, పెళ్లికి మీరు సిద్ధం అంటేనే ప్రేమించడం అయితే మొదలు పెట్టండి. ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో అమ్మాయిలను మోసం అయితే దయచేసి చేయకండి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే ప్రేమించడానికి ముందుకైతే రండి. ప్రేమ పేరుతోని శారీరకంగా వాడుకోవడము, శారీరకంగా తిరగడము కాకుండా
పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే వాళ్ళతో కలిసి తిరగటం, కలిసి ఉండటం అయితే చేయాలి తప్ప అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే పెళ్లికి ముందు ఎలాంటి శారీరకమైన సుఖాలకైతే లోబడకుండా జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మీ మీ క్యారెక్టర్ ని ఎక్కడ కూడా పోకుండా చూసుకోవడం బాధ్యత అయితే మీదే అవుతుంది. ఒకరి వల్ల మోసపోతున్నామంటే వాళ్ళకి మనం ఇచ్చే అవకాశమే అని చెప్పేసి ఒక్కసారి అయితే గుర్తుపెట్టుకోండి. ఒకరు నిన్ను ప్రేమిస్తున్నారు అంటే నాలో ఏం చూసి ప్రేమిస్తున్నారు, ఇది నిజమైన ప్రేమ కాదా అనేది 1కి 10 సార్లు చెక్ చేసుకొని 1కి 10 సార్లు ఆలోచన చేసుకొని ముందడుగైతే వేయాలి. జీవితాలు నాశనం అయిన తర్వాత మళ్ళీ అవి తిరిగి రాదు. ఒకవేళ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింటే ఆ అబ్బాయి అయితే హ్యాపీగానే ఉంటారు, కానీ ఆ అమ్మాయి లైఫ్ అయితే అక్కడికి ఎండ్ అయిపోతుంది కదా. ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి ఎన్నో ఆరోగ్య సమస్యలతో చాలా అయితే సఫర్ అవుతా ఉంది. ఇది జరిగి కూడా ఒక 2 సంవత్సరాలే అవుతుంది ఈ స్టోరీ అంతా కూడా. దయచేసి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే ప్రేమించండి. ప్రేమ అనే పేరుతోని శారీరకంగా మానసికంగా వాడుకొని వదిలేసే ఉద్దేశం ఉన్నప్పుడు అసలు దాని జోలికే ఎవ్వరు కూడా పోవద్దని ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.